నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర చేయడమే తన కల అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సందర్శించిన చంద్రబాబు గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు. సమాజహితం కోసమే సచ్చిదానంద స్వామి పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టి జరగాలి, పేదరికం పోయి ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బుడమేరు వరద నుంచి బెజవాడకు సమస్య లేకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ తెలిపారు. బుడమేరు వరద నివారణ చర్యల్లో భాగంగా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై సమీక్షించారు. కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకి పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంలో వైసీపీ విఫలమైందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఈ కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ నీటి సామర్థ్యం 17,500 క్యూసెక్కులకు పరిమితమైందన్న నిమ్మల, దాని సామర్థ్యం 37,500కు పెంచడం, వీటీపీఎస్ దగ్గర లైనింగ్ చేయడం లాంటి పనులు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అధికారులు బుడమేరు వరద నివారణ చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశాక సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ సర్కారు ఈ దిశలో కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ఉచిత బస్సు పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో ఈ పథకం అమలుపై అధ్యయనం చేపట్టింది. ఈ మేరకు ఉపసంఘం సభ్యులు ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో సమావేశమై ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై చర్చించారు. కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చలు జరిపింది. ఈ పథకం అమలుతో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధిపై కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్లో 2050 నాటికి తాగునీటి అవసరాలకు సరిపడా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జలమండలి బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారి అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టులపై చర్చించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు. హైదరాబాద్ నగర అవసరాలకు 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. మంజీరా పైప్లైన్కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్లైన్ నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్రని, ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి ఈ విద్యా సంస్థలు కృషి చేస్తాయన్నారు. ఐఐటి హైదరాబాద్ విద్యాసంస్థ మాత్రమే కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని పేర్కొన్నారు. విద్యార్థులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేసేలా ఎదగాలని భట్టి సూచించారు. సాంకేతిక రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా, ఐటీ కంపెనీలకు స్వర్గధామంగా ఎదుగుతోందని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లోని సానుకూలతలు దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేయాలని కోరారు. మాదాపూర్లో సెంటిలియన్ రోబోటిక్స్ నూతన కార్యాలయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. డ్రోన్ సాంకేతిక రంగంలో 9 దేశాల్లో దాదాపు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ కంపెనీ సేవలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. మహిళలకు సైతం డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ వాళ్లకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చేసే కార్యక్రమాలు రూపొందించడాన్ని శ్రీధర్ ప్రశంసించారు. తెలంగాణలో 100 ఎకరాల విస్తీర్ణంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును బొందపెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మళ్లీ దరఖాస్తు ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్న తర్వాత మళ్లీ దరఖాస్తులు ఎందుకో రైతులకు చెప్పాలన్నారు. దరఖాస్తుల పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటోందని విమర్శించారు. అందుకే రైతుల్ని ప్రమాణ పత్రాలు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో 22,000 కోట్ల అవినీతి జరిగితే ఆ నిధులు ఎక్కడికి పోయాయో లెక్కలు తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానాకాలం రైతు బంధు రైతుల ఖాతాల్లో వేయాలన్న ఆయన, కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తారో చెప్పాలన్నారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ కోరారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు ఇప్పుడు పరిష్కారం కాకుంటే మరి ఎప్పటికీ కావని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జోన్ 2లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలనా శాఖ అధికారులతో మంత్రి అనగాని సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖకు ప్రస్తుతం సర్జరీ అవసరమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అభిప్రాయపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లుందని, గమ్యం చేరట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
2016లో తన నియోజకవర్గంలోని వ్యాన్పిక్ భూ సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇప్పటికీ పరిష్కారం లభించలేదని మంత్రి చెప్పారు. 22A డాట్ల్యాండ్ పునరావాసం పరిహారాలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నందున వాటిని తక్షణమే పరిష్కరించాలని అనగాని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై విద్యార్థుల అవగాహన కల్పించేందుకు ఏపీ సర్కార్ ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సహకారంతో మంగళగిరిలో అందుబాటులోకి తెచ్చే ఈ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు కింద వాహనం మంగళగిరిలోని పాఠశాలల్లో పిల్లలకు ఈ వాహనం ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించనున్నట్టు లోకేష్ తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఇలాంటి వాహనాలు పంపిస్తామని తెలిపారు. ఇన్ఫోసిస్ భాగస్వామ్యంతో నిర్వహించే మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ స్టెమ్ లెర్నింగ్ అవకాశాలను విస్తరించడమే లక్ష్యమని లోకేష్ వివరించారు. ఇందుకు ఇన్ఫోసిస్ 5 కోట్లతో ల్యాబ్తో కూడిన బస్సును అందించడం సహా ప్రతి ఏడాది 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరిస్తుందని మంత్రి చెప్పారు. కోర్స్ కంటెంట్, ట్రైనర్ సపోర్ట్ కోసం ఒక్కో విద్యార్థికి సగటున 1500 రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతి 3 నెలలకు 4800 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లోకేష్ తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన 4 నిందితుల్ని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్న మానస్తేజ్, కోటిరెడ్డి, మంగారావు, బాలాంజనేయుల్ని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పోలీసులు కోరారు. మరోవైపు ఇదే కేసులో ఇటీవలే పోలీసు విచారణకు హాజరైన పేర్ని నాని సతీమణి జయసుధను తన కారులో పోలీస్ స్టేషన్కు తీసుకురావడాన్ని మచిలీపట్నం మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ సమర్థించుకున్నారు. ఓ ఆడబిడ్డకు అండగా నిలిచానన్న ఆమె తాను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడు పోలీసులు విచారణకు పిలిచినందున తనతో పాటు మహిళా కార్పొరేటర్లంతా కలిసి తన కారులో జయసుధను స్టేషన్కు తీసుకెళ్లినట్లు మేయర్ చెప్పారు. పేర్ని నానిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్లతో రాజకీయం చేస్తున్నారని వెంకటేశ్వరమ్మ ఆరోపించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఐసీడీఎస్ పీడీలపై వేటు పడింది. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఐసీడీఎస్ పీడీలు సువర్ణ, ఉమాదేవిలు కృష్ణా జిల్లా కానూరులో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ఇద్దరు పీడీల మధ్య కార్యాలయంపై వివాదం నెలకొంది. వేర్వేరుగా 2 జిల్లాల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇద్దరూ స్పందించలేదు. ఇదే అంశంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు. సర్వీసు క్రమబద్దీకరణ సహా ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె 25వ రోజు కొనసాగింది. ఈ సమ్మెలో భాగంగా ఉద్యోగులు బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా ఉద్యోగి తెలంగాణ తల్లి వేషధారణ ఆకట్టుకుంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా తమ సర్వీసు క్రమబద్దీకరించడం సహా తమను విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 2 సార్లు ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కాగా మనస్తాపానికి గురై 3 ఉద్యోగులు మరణించారని తెలిపారు. వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమెరికా కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం అదుపు తప్పి వాణిజ్య భవనాన్ని ఢీకొట్టి కూలిన ఘటనలో 2 చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు. ఆరెంజ్ కౌంటీలోని పుల్లెట్టన్లో ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల ఇళ్లు, వ్యాపారాల్ని ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కూలింది ఏ విమానం, చనిపోయిన వారు పైలట్లా లేదా భూమిపై ఉన్నవారా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ శాఖ దర్యాప్తు చేస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్న వేళ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ఆసక్తికర వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. వందే భారత్ రైలు వేగ పరీక్షల్లో భాగంగా గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నప్పుడు ఓ బోగీలో ఉంచిన గ్లాసులోని మంచినీరు స్థిరంగా ఉన్న వీడియోను అశ్విని వైష్ణవ్ పోస్ట్ చేశారు. జనవరి 1న ఈ రైలును తొలిసారి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడపగా తర్వాత 140, 150, 160కి పెంచారు. ఇప్పుడు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్ష నిర్వహించారు. రాజస్థాన్ కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య ఈ పరీక్ష నిర్వహించారు. ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోగా దట్టమైన మంచుకు రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా విమాన, రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దృశ్యమానత 0 నుంచి 50 మీటర్ల మధ్య నమోదైంది. ఈ కారణంగా 200కు పైగా విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మరో 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రైలు, విమాన సర్వీసులు రద్దు కావడం సహా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నందున ప్రయాణికులు ముందే షెడ్యూల్ చూసుకుని ఇంటి నుంచి బయలుదేరాలని విమానయాన సంస్థలు సూచించాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. చలిగాలుల దృష్ట్యా నోయిడాలో 8వ తరగతి వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
బీహార్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో పొగమంచు కమ్మేసింది. రాజస్థాన్ ఫతేపూర్లో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1, ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో 7.2, వికారాబాద్ జిల్లా మోరిన్పేటలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆల్గోల్లో 7.6, న్యాల్కల్లో 7.7, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ హెచ్సియు, బీహెచ్ఈఎల్లో 8.8 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా రాజేంద్రనగర్లో 9.4, మౌలాలీలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.